ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో పేరు పేరున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి మాట, గొప్ప వాగ్దానం, దాన్ని చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందడము. అవును, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానం వీక్షించుతున్న ప్రతి ఒక్కరికి కావాలి. అంతేకాదు, ఆయన మనలను అనుదినము వృద్ధిపరచడానికి మరి ఆయన యొక్క తలంపులు ఉన్నాయి. కానీ మన తలంపులు ఏమాత్రం ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అనుగ్రహించు మరి జ్ఞానము, ఆయన నుండి పొందుకుంటున్నటువంటి మన దినదిన వాక్యంలో వృద్ధిని పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆయనందు నిబద్ధత కలిగినటువంటి జీవితాలు విశ్వాసులకు కావాలి. అట్టి విశ్వాసులు మరి వాక్యానుసారమైన జీవితంలో, దేవుని మాదిరికరమైన జీవితంలో జీవించుతున్నట్లయితే ఖచ్చితంగా ఆయన జ్ఞానము సమృద్ధిగా ఉంటుందంట. అంతేకాదు, దినము కూడా దేవునిలో వృద్ధి నొందుటకు మరి అవకాశం ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి అలా మనం ఉన్నామా? ఒక్కసారి ప్రతి దినము కూడా దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. క్షణము నిన్ను విడిచిపెట్టడం లేదు. క్షణం, రెప్పపాటు కాలము కూడా నిన్ను విడిచిపెట్టకుండా దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి అట్టి దేవుడు తన నీతియను దక్షిణ హస్తమ క్రింద నిన్ను నడిపించాలంటే, నిన్ను ఆదుకోవాలంటే ఖచ్చితంగా ఆయన జ్ఞానం అవసరం. ఆయన వాక్యంలో, ఆయనలోను దినదినము నీ వృద్ధిని నువ్వు పొందుకోవడానికి నువ్వు కృతనిశ్చయుడివై ఉండాలి. అలా ఉందాము అనుకుంటే ఇప్పుడే మనము తలలో ఉంచుకుందాం. ప్రభు యొక్క జ్ఞానమును, ఆయనలో వృద్ధిని పొందుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పూర్వమైన ఆదరణ కలిగిన నామానికి ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటున్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయమున ఇదిగోనైనా ఈ ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరికి వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగిన హృదయమును పరిపూర్ణముగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకుంటూ యేసుక్రీస్తు యొక్క గొప్ప శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.